Subscribe to Color Frames. ఇటీవల జరిగిన మెగా వేలంలో చాలా మంది ఆటగాళ్ల జట్లు మారాయి. 7 సంవత్సరాలు ముంబై ఇండియన్స్ కి ప్రాతినిధ్యం వహించిన ఇషాన్ కిషన్ వచ్చే సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్కు ఆడబోతున్నాడు. తొలుత ముంబై కిషన్ ని రిటైన్ చేయలేదు. ముంబైని 5 సార్లు ఛాంపియన్గా నిలిపిన మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, ప్రస్తుత కెప్టెన్ హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, జస్ప్రీత్ బుమ్రా మొత్తం 5గురినే రిటైన్ చేసుకుంది. అయితే ముంబైని ఎన్నోసార్లు ఆదుకున్న ఇషాన్ కిషన్ని వేలంలో దక్కించుకుంటుందని అందరూ భావించారు. అయితే వేలంలోనూ అతని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించలేదు. ఇషాన్ కిషన్ 2 కోట్ల రూపాయల బేస్ ధరతో వేలంలోకి ప్రవేశించాడు. మొదట్లో ముంబై ఇండియన్స్ అతని కోసం వేలం వేసినప్పటికీ 3.20 కోట్లకు మించి వెళ్లలేదు. దీంతో హైదరాబాద్ జట్టు కిషన్కు 11 కోట్లు వెచ్చించి దక్కించుకుంది. దీంతో రాబోయే సీజన్లో ముంబై డ్రెస్సింగ్ రూమ్లో ఇషాన్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా దీనిపై స్పందించి హార్దిక్ ముంబై డ్రెస్సింగ్ రూమ్ ఖచ్చితంగా కిషన్ని మిస్ అవుతుందంటూ ఎమోషనల్ అయ్యాడు. నిజానికి మ్యాచ్ అనంతరం ముంబై డ్రెస్సింగ్ రూమ్లో ఇషాన్ కిషన్ చాలా జోయల్గా కనిపిస్తాడు. గెలుపోటములు పక్కన పెడితే అందరితోనూ సరదాగా ఉంటాడు. అయితే కిషన్ జట్టును వీడతాడని ముందే తెలుసన్నాడు హార్దిక్. తొలుత రిటర్న్ చేయనప్పుడు వేలంలో కూడా అతడిని కొనుగోలు చేసే అవకాశం ఉండదని ముందే తెలుసని చెప్పాడు. కిషన్ని మేమంతా ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటామని పేర్కొన్నాడు. తాజాగా ముంబై ఇండియన్స్ షేర్ చేసిన వీడియోలో ఈ కామెంట్స్ చేశాడు. 2018 ఐపీఎల్ వేలంలో ముంబై ఇండియన్స్ ఇషాన్ను కొనుగోలు చేసింది. ఆ సీజన్లో 14 మ్యాచ్ల్లో 149.45 స్ట్రైక్ రేటుతో 275 పరుగులు చేశాడు. ఆ తర్వాతి సీజన్లో 7 మ్యాచ్ల్లో 101 పరుగులు మాత్రమే చేశాడు. అయితే 2020లో ముంబై ఇండియన్స్ తరఫున ఇషాన్ అత్యధిక పరుగులు చేశాడు. 14 మ్యాచ్ల్లో 516 పరుగులు సాధించాడు. మళ్లీ 2021 సీజన్లో నిరాశపరిచాడు. ఆ ఏడాది 10 మ్యాచ్ల్లో 241 పరుగులు మాత్రమే చేశాడు. ఇక 2022లో మళ్లీ చెలరేగాడు. ఆ సీజన్లో 14 మ్యాచ్ల్లో 418 పరుగులు చేశాడు. 2023 సీజన్లో 15 మ్యాచ్ల్లో 454 పరుగులు చేశాడు. అయితే గత సీజన్లోనూ భారీ ధరకు కొనుగోలు చేసిన కిషన్ను ఈసారి పక్కన పెట్టడంతో ఫ్యాన్స్ కూడా బాధపడుతున్నారు. మరి కిషన్ హైదరాబాద్ తరఫున ఎలా రాణిస్తాడో చూడాలి. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.